1 2 3 క్వైట్ సైలెన్స్. నువ్వే మాట్లాడుతున్నావు. 3 4 గో. అనగనగా ఒక రాజు. సో ఈ మూవీ నాకు ఫస్ట్ హాఫ్ అన్ అవర్ ఎలా అనిపించిందంటే చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. దాని తర్వాత నాకు ఇంటర్వెల్ ముందు ఎలా అనిపించిందంటే పాటలుగా చూస్తే ఇది కూడా బానే ఉందే. నవీన్ పోలిశెట్టి గారు ఒక మంచి సినిమా తీశారు. కళ్యాణ్ శంకర్ అని చెప్పేసి దాదాపు ఒక 3 to 4 years ముందు సినిమా స్టార్ట్ అయింది. సో ఏదో క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల డైరెక్టర్ పక్కకు తెలిగిపోవడం, దాని తర్వాత నవీన్ తనంతగా తానే ఈ సినిమా రైటింగ్స్ అట్ ద సేమ్ టైం స్క్రీన్ ప్లే మారి అని చెప్పేసి ఎవరో డైరెక్టర్తో కలిసి చేశాడు కాబట్టి తన భుజాల పైన మోసాడు సినిమా చెప్పాలంటే. వన్ మ్యాన్ షో అని చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు ఎక్కడ చూసినా కానీ ఎక్కడో చోట స్టోరీ తగ్గట్టుగా జోక్స్ వేసుకుంటూ వచ్చారు. చాలా బాగుంది. సో యాజ్ యూజువల్గా ఎందుకు చెప్పారంటే ఫస్ట్ మనకు హాఫ్ అన్ అవర్ ఏంద్రా మళ్ళీ రాడ్డు దింపినాడా ఏందైనా అని చెప్పి అనుకున్నారు. ఇక్కడ ఒక ఊర్లో జమీందారికి ఆస్తి ఉన్నట్టు బిల్డప్ చేస్తాడు, కానీ ఆస్తి ఉండదు. ఆ రాజు ఏమనుకుంటారంటే ఎవరో ఒక ఇంట్లో ఒకే ఒక అమ్మాయి ఉండాలా, ఆ ఇంట్లో ఆస్తిపాస్తులు బాగుండాలా, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో అని చెప్పి కాన్సెప్ట్తో ఉంటాడు. ఆ విధంగా హీరోయిన్ని చూస్తారు. యాజ్ యూజువల్ మనకు తెలిసిందే ఆ హీరోయిన్ని పడేయడం కోసం ఎన్నో ఆపరేషన్స్ అని అవి అని చెప్పేసి కొత్త డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్ చూపిస్తారు. సో ఇక్కడ ఇంటర్వ్యూలో చిన్న ట్విస్ట్ ఉంటుంది. దాని తర్వాత సెకండ్ హాఫ్ ఎలా తీసుకెళ్తాడా డైరెక్టర్ అని చెప్పి అనుకున్నాను. సో ఇక్కడ విజయం సాధించారు. సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంది. ఎలక్షన్స్ అనే పాయింట్ తీసుకొని స్టోరీని చాలా రసవత్తరం చేశాడు. ట్విస్ట్ పైన ట్విస్ట్, ట్రెండింగ్ తగ్గట్టుగా రీల్స్ ఏ విధంగా ప్రజలకు వెళ్తాయో, పబ్లిక్ ఏ విధంగా చూస్తారని చెప్పేసి ఒక ఇండైరెక్ట్ గా సెటరిటికల్ గా బాగా తీసుకున్నారు. సో బాగుందిరా, ఈ పండగ మీరు సినిమా హాల్ వెళ్ళి చూడొచ్చు. ఈ సినిమా చూసిన తర్వాత డిసప్పాయింట్ మాత్రం అవ్వరు. పిల్ల ఆఫీస్గా అందరూ చూడొచ్చు. చాలా బాగుంది మూవీ, కామెడీ కూడా ఉంది. సో ఎక్కడ అనిపించదు, జస్ట్ ఫస్ట్ హాఫ్ అన్ అవర్ కొంచెం బాగుంటే అతను వేరే ఏదైనా థింక్ చేసి పెట్టుంటే సినిమా వేరే లెవెల్కి వెళ్ళిపోయేది. నవీన్ పోలిశెట్టి అక్కడక్కడ జాతిరత్నాల టైప్ ఆఫ్ కామెడీ కూడా ఉంది, మనం ఎంజాయ్ చేయగలుగుతాము. సో అది అతని సిగ్నేచర్ అనుకోవచ్చు. సో చాలా బాగుంది మూవీ. ఎంతో మంది చూస్తున్నారు ఆ వ్యూస్ చూసేటప్పుడు, ఎంతో మంది లైక్ కొడుతున్నారు. దాంట్లో నాన్ ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. దయచేసి ఫాలో చేయండి. అదేవిధంగా యూట్యూబ్ ఛానల్ ఉంది, డగ్అవుట్ రివ్యూస్, అదే పేరుతో ఉంది. యూట్యూబ్ వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకుంటారా. నేను జెన్యూన్ రివ్యూస్ ఇస్తాను. మనం ఎవరికి సపోర్ట్ కాదు, ఎవరి ఫ్యాన్ కాదు, మనం ఒకటే ఫ్యాన్. మూవీ మేము పెట్టే ప్రతి రూపాయికి న్యాయం జరగాలి, మాకు ఎంటర్టైన్మెంట్ కావాలి. అలాంటి వాటికి నేను పాజిటివ్ రివ్యూస్ ఖచ్చితంగా ఇస్తాను, మీకు సపోర్ట్ చేస్తాను. ఒకవేళ దానికి ఆపోజిట్ జరిగిందంటే ఖచ్చితంగా ఇస్తాను. బట్ మీలో ఒకరిలాగా నాకు కొంచెం సపోర్ట్ చేయండి, సరేనా? ఇది ఒక ప్యాషన్గా చేస్తున్నాను అంతేగాని వేరే ఉద్దేశం ఏం లేదు. అండ్ సబ్స్క్రైబ్ టు డగ్అవుట్ రివ్యూస్. సైనింగ్ ఆఫ్, డగ్అవుట్ రివ్యూస్.